ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తనదైన మార్కు నిర్ణయాలతో పాలనపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సీఎంఓ, సీఎస్, డీజీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులను దూరం పెట్టేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. కనీసం వారిని కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక సమర్థులైన అధికారులకే కీలక పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. 2 అధికారులను డెప్యుటేషన్పై ఏపీకి పంపించాలని కేంద్రానికి లేఖ రాసింది ఆంధ్ర ప్రభుత్వం సర్కార్. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తనదైన మార్కు నిర్ణయాలతో పాలనపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సీఎంఓ, సీఎస్, డీజీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే పాలన దిశగా కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేసేందుకు కూడా చంద్రబాబు కసరత్తు అయితే ప్రారంభించారు. ఇప్పటికే టీటీడీ ఈఓని అక్కడ మార్పు చేస్తూ కూడా ప్రక్షాళన అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే సీఎంఓ కార్యాలయంలో కూడా సీనియర్ అధికారులు, కేంద్ర సర్వీస్లో ఉన్న రాజమౌళి, మిశ్రా ఇట్లాంటి అధికారులను కూడా కేంద్రానికి రప్పించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయడం, ఇక్కడ రాష్ట్రానికి రప్పించాలని కేంద్రానికి లేఖ రాయడం కూడా అయింది. వాళ్ళని సీఎంఓలోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీకి అంటగాగిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు కూడా ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలి లేదా పక్కన పెట్టాలని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు తన మార్కు పాలన చూపించాలనే ఉద్దేశంతో కూడా రిమార్కు లేని అధికారులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా లిస్టును రెడీ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఉండవల్లి చంద్రబాబు నివాసానికి కూడా మరి కాసేపట్లో సిఎస్, అట్లాగే సిఎస్తో పాటు సీఎంఓ అధికారులు, సీఎం అధికారులతో పాటు డీజీపీ అందరినీ కూడా రమ్మటం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళు ఉండవల్లి నివాసానికి కూడా చేరుకోబోతా ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్లకు సంబంధించినతో పాటుగా ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు అందరినీ కూడా ఐఏఎస్, ఐపీఎస్ మొత్తాన్ని బదిలీ చేసి తన మార్కు పాలనలు అయితే కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగా సీఎంఓకు ఇప్పటికే ముద్దాడ రవిచంద్రను ఇప్పటికే సీఎంఓ కార్యాలయ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ అధికారులు, ఎక్కడా కూడా రిమార్కు లేని అధికారులను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రానికి లేఖలు రాయటం, వేరే రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నా, కేంద్ర సర్వీసుల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా తెప్పించే ప్రయత్నం చంద్రబాబు కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ గత ప్రభుత్వంలో ఎవరైతే రిమార్కు ఉన్న అధికారులను కూడా లిస్టు ఓ పక్క నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రిమార్కు లేని అధికారులు, ఏపీలో కూడా ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ రిమార్కు లేని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు కూడా లిస్టు రెడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా దీనిపై కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడా రిమార్కు లేకుండా తన పాలన రాజకీయాలను, అంటే తన మార్కు రాజకీయాలను అయితే చేసే పాలన రాజకీయాలను చేసే అధికారులు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ సిఎస్ అలాగే డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళతో చర్చించిన తర్వాత, లిస్టు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నాగరాజు.